బాగాలేదు, ఇక్కడ కొన్ని చోట్లయితే కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు తల్లి అని అన్నాడు. ఎందుకన్నా అని అడిగాను. ఎందుకంటే ఏం చెప్పమంటావు తల్లి, ఇక్కడున్న అధికార పక్షం నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళంతా బిజీగా శాండ్ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పాడు. నిజమేనా? నిజమేనా? మీరే చెప్పాలి. మీ నియోజకవర్గం కదా, మీ గురించి పట్టించుకుంటున్నారా లేకపోతే వాళ్ళు బిజీగా ఇసుక మాఫియా చేసుకుంటున్నారా? కనీసము కెనాల్స్ మోడర్నైజేషన్ కాదమ్మా, కట్టలు కట్టడం కాదు కదా, ఉన్న కట్టలు కూడా కూలగొట్టి ఆ ఇసుకను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పాడు. నిజమేనా? ఇది ఎక్కడ పరిస్థితి అన్నా అని అడిగాను. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడ్డారు కదా అన్న, వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రచారం చేశారు కదన్నా, మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాను. ఎక్కడ రాజశేఖర రెడ్డి అమ్మా? ఇక్కడి నాయకులే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ సీల్ మార్కెట్ లో పెడతామంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి స్వయంగా వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారు అని చెప్పారు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎలా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతే రాజు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండుగ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు రుణమాఫీ చేశాడు, రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాడు, రైతులకు అయ్యే పెట్టుబడి ధర తగ్గించాడు, వచ్చే రాబడిని రెట్టింపు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండింది. ఇప్పుడుందా పరిస్థితి? ఇప్పుడు కనీసం పంట నష్టపోతే, పంట పండిస్తేనేమో గిట్టుబాటు ధర రాదు, పంట నష్టపోతేనేమో కనీసం బీమా కూడా రాదు, కనీసం పంట నష్టపరిహారం కూడా ఇయ్యని ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం. మరి ఏమనాలి? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పరిపాలన ఎక్కడ? జగనన్న గారి పాలన ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు. ఏమనేవాడు? మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అది ఫీజు రీయింబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు లక్షణంగా చదువుకున్నారు, ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కూలీ నాలీ చేసుకుని కన్న తల్లిదండ్రులే వాళ్ళ డబ్బులు కూడబెట్టుకుని అప్పులు చేసి ఆ బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు కూడా లేవు. ఈరోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు, ఆఖరికి 10,000, 12,000 ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే మరి ఆ పాపం ప్రభుత్వానిది కాదా? ఎన్ని ఉద్యోగాలు వేశారు? ఎంతమందికి భర్తీ చేశారు? ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నాడు జగనన్న గారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. ఎన్ని జనవరి 1 అయిపోయింది, ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు? కనీసం 5 సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా, జనవరి 1న ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా విడుదల చేశారా? కనీసం ఈ 5 ఏళ్లలో ఒక్కటి గ్రూప్ 1 ఉద్యోగమైనా వచ్చిందా? అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ? జగనన్న గారి పాలన ఎక్కడ? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా? ఏమన్నాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు. 5 ఏళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను, ఆ తర్వాతే వచ్చి మీట్లో ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నాడు. ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు. మరి ఇప్పుడు ఏమైంది? అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న 4 రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే, ఏమి మద్యపాన నిషేధం అమ్మా,
ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది, అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు. అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్లు ఏం దొరకవమ్మా, ఏదో బూమ్ బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట, ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు. ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది. జగనన్న గారి పుణ్యం. మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు, ఒక కార్డుతో పేమెంట్ లేదు, మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్లే అంటున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు, కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు. అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు. ఏం చేతనైంది? ఈ 10 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది మనకు రాష్ట్రం ఏర్పడి. మరి ఈ 10 సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగన్నా ముందుకేసావా? ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా? అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చుంటే, ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి, రాజధాని పూర్తయిపోయేది, పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది, మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది. కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది. కానీ ఆలోచన చేయండి, 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి, ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు. మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు? కనీసం ఈ 10 సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా? 20 లక్షల ఎకరాలకిచ్చే నీళ్లిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడేవాళ్ళు, మన రైతులు మన కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళు. పోనీ అదైనా అయిందంటే అది కాలేదు. పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒక్కరంటే ఒకరు, అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట 10 సంవత్సరాలు అయిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ఆ తర్వాత 15 సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు, ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట, నిరాహార దీక్షలు చేశాడు, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు. ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట, అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు? మూకుమ్మడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు? రాజీనామాలు కాదు కదా, కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారిని నిలదీయగలిగారా? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేయగలిగారా? మీరా మాట మీద నిలబడేది. రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశారు. మాట కోసం ప్రాణమైన ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఏమైంది? జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, ఆ మాట నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా అన్నాడు, ఆ మాట నిలబెట్టుకోలేదు. మరి ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఈరోజు మన రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. 8 లక్షల కోట్ల అప్పులు చేశాడు జగనన్న గారు. పోనీ ఇంత డబ్బు తెచ్చారే, మన రాష్ట్రంలో దేనికైనా డబ్బుందా? దేనికి డబ్బుంది? బీడీ బిచ్చము కళ్ళు ఉద్దరా అని ఒక సామెత ఉంది, విన్నారా?